టెక్నికల్ పాయింట్స్ సబ్జెక్ట్ ఎంత నేర్చుకోవడం ఇంపార్టెంట్, టెక్నికల్ పాయింట్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో లైక్ ఇప్పుడు ఒక కంపెనీకి 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ని ఎలా సెట్ చేయొచ్చు. టాలీ ప్రైమ్ 5.0లో 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ని ఎలా చేయొచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా చేయాలి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ ని ఎలా చేయాలి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే, దీనికి పాస్వర్డ్ మాత్రమే ఉంటది. ఈ పాస్వర్డ్ మనం క్రియేషన్ చేశామంటే కంపెనీ కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో కనబడుతుంది. దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. వన్స్ ఒకసారి క్రియేషన్ చేశాము అంటే మళ్ళీ ఆ పాస్వర్డ్ ని రిమూవ్ చేయలేము. కానీ పాస్వర్డ్ ను అప్డేట్ చేయొచ్చు, మార్చొచ్చు టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే. ఎందుకోసం, నా అకౌంట్స్ నేనే చూసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు చూసుకోకూడదు అనుకుంటే ఆ పాస్వర్డ్స్ ని క్రియేషన్ చేస్తారు. ఓకే. సో తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అయితే దీనికి యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు ఉంటాయి. మన మెయిల్ ఐడి ఓపెన్ చేయడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా ఉంటాయో, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా క్రియేషన్ చేయడానికి యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు ఉంటాయి. ఓకే. ఈ పాస్వర్డ్ వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది. ఈ పాస్వర్డ్ క్రియేషన్ చేస్తే మనకి కంపెనీ పేరు కంటికి కనబడుతుంది, మనకి కనబడుతుంది అనమాట. ఓకే. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ వచ్చేసి లైక్ కోమలి ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 123, ఎంటర్ 123. If you forget your tally vault password, you will permanently lose access to your company data. వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ పాస్వర్డ్ మీరు క్రియేషన్ చేసుకోవాలనుకుంటే సో కంపల్సరీగా మర్చిపోతే మాత్రం డేటా రాదు అనేసి. ఓకే. సో దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా F11 కి వెళ్ళదు, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11 కి వెళ్తుంది. కానీ ముందు అలా లేదు కదా, ముందు డైరెక్ట్ గా F11 కి వెళ్ళేది. ఎంటర్. చూసారా, ఇప్పుడు పాస్వర్డ్ అడిగింది, 123 ఇస్తేనే F11 కి వస్తాం, లేకపోతే రామ్. ఓకేనా. సో యాక్సెప్ట్ అను, సేవ్. ఓకే. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఈ కంపెనీ ఒకవేళ ఇదే పాస్వర్డ్స్ ఒక కంపెనీ 10 ఇచ్చినాం అనుకో, ఆ 10 కంపెనీలలో ఏది ఏ కంపెనీ మనకు తెలియదు. ఎందుకంటే స్టార్లు కనబడతాయి, కంపెనీ పేర్లు కనిపించవు బయటికి. అప్పుడు ఏదని వెతుకోవడానికి టైం పడుతుంది. ఏదో 1-2 కంపెనీలు అయితే మాకు తెలుసుకోవచ్చు, కానీ 10 కంపెనీలకు ఇదే పాస్వర్డ్ ఇచ్చామంటే మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు మీరు నెంబర్ గుర్తుపెట్టుకోవాలా. రైట్ సైడ్ లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ ఉంది కదా, 1001018. ఇలా నెంబర్లు గుర్తుపెట్టుకుంటే ఇది పలానా కంపెనీ తెలుస్తుంది. అదే నెంబర్లు గుర్తుపెట్టుకోలేకపోతే తెలియదు. ఇప్పుడు చూడండి, కోమలి ఎంటర్ప్రైజెస్ ఎక్కడ కనబడుతుందా? కనిపించట్లేదు. ఏం కనబడుతుంది? ఇక్కడ స్టార్లు కనబడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి. అది ఈ నెంబర్ నేను గుర్తు లేకపోతే ఈ రెండిట్లో ఏదని నాకు తెలియదు. సో ఇప్పుడు మనం 1000180 ఇదే కదా చేసాము. ఇదే కోమలి ఎంటర్ప్రైజెస్. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ అయింది ఇక్కడ కోమలి ఎంటర్ప్రైజెస్ అని. ఇలాగా ఈ పాస్వర్డ్ ని రిమూవ్ చేయలేము, కావాలంటే ఆల్టర్ చేయొచ్చు, పాస్వర్డ్ ను మార్చొచ్చు. రైట్ సైడ్ లో కంపెనీకి వెళ్ళండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ 123. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ వచ్చేసి 12345. 12345 ఇది న్యూ పాస్వర్డ్. సో ఆల్టర్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఎస్. ఇలాంటిది ఇంకొక కంపెనీ కావాలంటే నో. ఇప్పుడు చూడండి, 123 ఇస్తే ఓపెన్ అవ్వదు, 12345 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ ని మార్చాను, కావాలంటే క్లోజ్ చేసి ఒకసారి ఆన్ చేయండి. 12345 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. అదే ముందే అంటే 123 ఇచ్చేదే ఓపెన్ అయ్యేది అనమాట. ఓకే. సో అది తర్వాత సెకండ్ పాస్వర్డ్ చూద్దాం. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ గ్రూప్. యూజర్ నేమ్ టాలీ. పాస్వర్డ్ 123. కన్ఫర్మ్ పాస్వర్డ్ 123. ఇది కూడా డైరెక్ట్ గా ఓపెన్ అవ్వదు. చూసారా? టాలీ 123 ఎంటర్. డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, డన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. రేపు వచ్చి ఓపెన్ చేశారు. ఈ వరలక్ష్మి మర్చెంట్స్ అనే కంపెనీ కనబడుతుందో లేదో చూడండి. టాలీ ప్రైమ్ 5.0లో మనము టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ వరలక్ష్మి మర్చెంట్స్ అని. ఎంటర్. టాలీ 123 ఓపెన్ అయిందా? డన్. సో తర్వాత నెక్స్ట్, ఈసారి ఈ పాస్వర్డ్ నాకు అవసరం లేదు, రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి రిమూవ్ చేసేయాలి. నో, పాస్వర్డ్ ఇవ్వాలి 123. యాక్సెప్టర్ నో, సేవ్. ఇప్పుడు చూడండి, క్లోజ్ చేసి ఆన్ చేయండి, పాస్వర్డ్ ఉండదు. డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని క్రియేషన్ చేయొచ్చు. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ని కూడా మనం క్రియేషన్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అర్థమైన టెక్నికల్ పాయింట్స్ క్లియర్? ఓకే, సో అవి చేసేయండి. ఓకేనా? సో టుమారో రిమైనింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలన్నా టుమారో క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఎస్ ఆర్ నో? Sir, clear, sir. Yeah, remaining persons clear amma? Anyone? Yeah, done guys. అవి చేసేయండి.